మీ సుపుత్రుడు దుర్యోధనుడు ఈ రాష్ట్రంలో రెడ్డిబుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి రాష్ట్ర పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకొచ్చి లోపలేయండి, ఎవరిని కొడతాడో తీసుకొచ్చి లోపల కొట్టండి, ఎవడి మక్కిలెరకు కొడతాడో మక్కిలెరకు కొట్టండి, చూసుకునేది నేను అని చెప్పినటువంటి ఒక దుర్యోధన తరహా పరిపాలన రాష్ట్రంలో జరగటానికి కారణం కళ్ళుండి చూడలేని చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇక మూడో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఈయన కూడా గౌరవ నారా లోకేష్ గారికి సోదర సమానుడు. మా అన్న దేవుడిచ్చిన అన్న, ఇప్పుడు దేవుడిచ్చిన అన్న. మరి ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాళ్ళ అమ్మని పచ్చిబూతులు తిట్టిస్తే ఈ దేవుడిచ్చిన అన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు, నా తల్లిని తెలుగుదేశం మీడియా పచ్చిబూతులు తిడుతుంది అని. ఈ దేవుడిచ్చిన అన్న ఇది ఒక మహాభారత యుద్ధం లాంటి మహాభారత ఎపిసోడ్ లాగా జరుగుతుంది, ఒక సైంధవుల్లాగా. ఎవరైతే దుర్యోధనుడు ఏం చెబుతాడో సైంధవుడు అదే చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇంకొక మహిళా మంత్రి ఉన్నారు, ఈవిడికి మహాభారతంలో పోస్ట్ లేదు. బహుశా మహాభారతం మళ్ళీ ఏమైనా రిటర్న్ రాస్తే ఈవిడ పోస్ట్ని ఒకటి క్రియేట్ చేయాలి. బహుశా కౌరవులకి మరి సోదరి ఉన్నట్టుంది, ఆ సోదరి పేరు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ బట్ కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఈ సోదరి అనిత. సృష్టిస్తున్నటువంటి ఈ సంఘటన తెనాలిలో మనకి పక్కనే ఉంటుంది. తెనాలి ఎన్డీపీఎస్ కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు అయిన కారణంగా సిఐ ఈ ముగ్గురు, ఒకళ్ళు దళిత, ఒకళ్ళు ముస్లిం, ముగ్గురు బీసీ, నిమ్న జాతులు చెందినటువంటి ముగ్గురు ముద్దాయిలను తీసుకొచ్చి లాఠీలు విరిగిపోయేటట్టు నడి బజారులో కూర్చోపెట్టి కాళ్ళ మీద పోలీసు బూట్లు తొక్కుతూ నొప్పి వస్తే అయ్యా నొప్పి వస్తుంది అని కాళ్ళ, సహజంగా మనకు ఒక దెబ్బ కొట్టగానే అబ్బా అని పట్టుకుంటాం. ఇలా పట్టుకుంటూ ఉంటే అర్థం ఏంటి అంటే ఈ నొప్పి కొంచెం తగ్గటానికి అవకాశం ఉండే పరిస్థితి. మనకి ఈ చర్మం మీద జలబుడితే అలాగే ఉంచుకోలేం, ఎంత గొప్ప వ్యక్తి అయినా జలబుడితే గీరుకుంటాం, నొప్పి పుడితే పట్టుకుంటాం. ఈ పట్టుకునే అవకాశం కూడా లేకుండా చేతులు వెనక్కి కట్టేసి కాళ్ళు రోడ్డు మీద పెట్టేసి దాని మీద బూట్లు పెట్టి కదలకుండా లాఠీలతోటి అరికాళ్ళ మీద కొడితే కాళ్ళు తీసేవంటే మళ్ళీ ఇంకో 50 దెబ్బలు పడతాయిరా అని లకారాలతోటి పోలీసులు తిడితే బహుశా ఈ సంఘటన చూసి డోర్లు మూసేసుకొని ఉద్యోగాలకు రిజైన్ చేసి పుస్తకాలు మొత్తాన్ని తీసి చలిమంటలో పడేసి సిగ్గుతోటి ఎక్కడైనా నీళ్ల లేని బావిలో దూకి చచ్చిపోవాల్సింది ఎవరో తెలుసా? మీరందరూ అనుకుంటారు పోలీసులేమో అని, మీరందరూ అనుకుంటారు రాజకీయ నాయకులేమోనని. కాదు, జడ్జీలు, న్యాయస్థానం, న్యాయవాదులతో సహా. ఈ దుర్ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలైనా కించెత్తు యాక్షన్ లేదు వీళ్ళ మీద. కారణం ఏంటో తెలుసా? తప్పు చేశారు కాబట్టి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొట్టారు, తప్పేముంది? అరికాళ్ళ మీద కొట్టారు, తప్పేముంది? కాళ్ళతోటి తొక్కారు, తప్పేముంది? బూట్లతోటి తొక్కారు, తప్పేముంది? నేరస్తులకి కులం, మతం, ప్రాంతం ఏముంది? చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదమ్మా. అమ్మ కాపీ కొట్టి పాస్ అయ్యి టీచర్ అయినటువంటి కత్తెర మంత్రి గారు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ, జడ్జిస్లు, కోర్టులు, న్యాయస్థానాలు. కంట్రోల్ చేయటం అంటే డస్ నాట్ మీన్ తీసుకొచ్చి రోడ్డు మీద అరికాళ్ళతోటి కొట్టమని కాదు అర్థం. పోలీసులు కొట్టినటువంటి పోలీసులకి గోల్డ్ మెడల్ ఇచ్చి వాడిని తీసుకుని వెళ్ళి డిఎస్పీ చేయమని కాదు అర్థం, వాడికి ప్రమోషన్స్ ఇవ్వమని కాదు అర్థం.
పోలీసులకి మెడల్స్ ఇవ్వమని కాదు అర్థం, కొట్టిన వ్యక్తుల్ని. కొట్టిన వ్యక్తులు లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం అంటే మనం కాపీలు కొట్టొచ్చాం కాబట్టి బహుశా మనకు తెలియదేమో. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం అంటే అరెస్ట్ చేయాలి, సాక్ష్యాలు సేకరించాలి, న్యాయస్థానంలో పెట్టాలి, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష వేసేటట్టు చూడాలి. అది నీ పని, నీ పోలీసుల పని, మీ ప్రభుత్వం పని. అంతేగాని అరెస్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి కొట్టి, అరికాళ్ళతోటి కొట్టి, బూట్లతోటి కొట్టి, చచ్చిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయి సమాధుల్లో శవాన్ని కాల్చేసేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి 10 లక్షలు 20 లక్షలు మకాను పడేసి బయటకు వచ్చి మా పోలీసులకి కితాబ్ ఇవ్వరా, మా పోలీసులకి క్రెడిట్ ఇవ్వరా, మా పోలీసు వ్యవస్థను మీరు గుర్తించరా అని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పడానికి కాదమ్మా నీకు పోస్ట్ ఇచ్చింది. నీకు పోస్ట్ ఇచ్చింది దానికోసం కాదు. తెనాలి సంఘటన జరిగిన రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క దురాగతాలు, ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క దుశ్చర్యలు, ఈ రాష్ట్రంలో పోలీసులు దొంగలని లేకపోతే అమ్మాయిల్ని ఏడిపించారనే అపవాదు, నేరారోపణ చేయబడిన వ్యక్తుల్ని ఈ విధంగా తీసుకొచ్చి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని కొట్టి వాళ్ళకి శిక్ష రోడ్ల మీద వేయటం, రోడ్ల మీద పెరేడ్ చేయించటం, నిందితులుగా ఉన్న వ్యక్తుల్ని డీజీపీ గారిని అడిగి అయా ఏంది నిందితుల్ని రోడ్డు మీద పెరేడ్ చేయిస్తున్నారేంటంటే పోలీస్ జీబులో పెట్రోల్ లేదు అందువల్ల పెరేడ్ చేపిస్తున్నా. మరి రోడ్డు మీద పడేసి కొడుతున్నారు ఎందుకు సార్ అంటే లాఠీలు బలంగా ఉన్నాయో లేవో టెస్ట్ చేస్తున్నా. మరి విపరీతంగా కొడుతున్నారు కదంటే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ట్రైనింగ్ ఇచ్చేదానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తున్నాం. నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు లాఠీలు బలంగా ఉన్నాయో లేవో నిందితుల మీద రోడ్ల మీద టెస్ట్ చేయిస్తున్నారా? నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కేసులు బుక్ చేసిన వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గొంతు పిసుకు చంపేసేసి తీసుకెళ్లి సమాధుల్లో అగ్గిగాలు చేసి బూట్ చేసేసి తల్లిదండ్రులకి బూడిద కూడా ఇవ్వకుండా ఆ శవాన్ని గాయబ్ చేసి మాకేం సంబంధం లేదు గాప్చూ సంబార్ బుడ్డి అనమంటున్నారా? అందుకనే అనిత గారికి ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ అంట, విజిబుల్ పోలీసింగ్కి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక అవార్డు ఇవ్వాలంట. ఇద్దాం మేడం, ఇద్దాం. మీ ప్రభుత్వానికి అవార్డు ఇస్తారు, ప్రజలు ఖచ్చితంగా అవార్డు ఇస్తారు. యూ డోంట్ వరీ. రాబోయే 2029లో రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వానికి, మీకు, మీ ముఖ్యమంత్రికి, మీ కాబోయే ముఖ్యమంత్రికి అవార్డు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎందుకు తీరుతారంటే మీ అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్కి, మీ అద్భుతమైనటువంటి కులాల సంఘటనకి. ఇంకొక వస్తారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు గురించి కూడా చెప్పాలి మీకు. తల్లి మహాతల్లి ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయి కాదు, ఒక షీటే ఉంటుంది ఎవడి మీద అయినా. ఒకటి మీద 4 రౌడీ షీట్లు ఉండవు. గట్టిగా 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు. ఇంగ్లీష్లో మొదలు పెడుతుంది, ఒక నిమిషం ఒక సెకండ్ మాట్లాడి మళ్ళీ ఆపేస్తాడు. మనకి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటం రాదు. మనకు వచ్చింది ఏందయ్యా అంటే హెరిటేజ్ మీద ఏమన్నా మాట మాట్లాడితే సిఎఫ్ఓ లాగా ముందొచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. మరి సాయి కృష్ణమూర్తి మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా? మీ సిఐ మీద 302 మర్డర్ కేసు ఎందుకు బుక్ చేయలేదమ్మా? పోలీసుల మీద ఎందుకు విచారణ కొనసాగించలేదమ్మా? మీకు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే తెనాలిలో తెనాలి తర్వాత జరిగినటువంటి ప్రతి సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, ఈ రాష్ట్ర హోంమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ ఎండార్స్ చేసి తెనాలిలో అరికాళ్ల కోటింగ్ ఇచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి సన్మానం చేసి ఒక్క ఛార్జీ మెమో కూడా ఇవ్వని కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంత దుర్మార్గంగా తయారైంది. ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు, రోడ్ల మీద నడిపించటం, నేరారోపణ జరగటం ఆలస్యం పోలీసులు జడా శ్రావణ్ కుమార్ అని నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత, హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వాద్యం వేసి WPP 16/2026 అని చెప్పి ఈ కేసు వేసిన తర్వాత పోలీసులు ఈ విధంగా నడిపిస్తున్నారు, ఈ విధంగా పోలీసులు వాళ్ళని రోడ్ల మీదకి నడిపిస్తున్నారు, ఇలా నడిపించకూడదు అని హైకోర్టులో కేసు వేసిన తర్వాత, డీజీపీకి నోటీసులు వెళ్ళిన తర్వాత ఈ కేసులో రోడ్ల మీద నడిపించడం ఆపారు. అదర్వైజ్ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి కార్యకర్తని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయిన పోలీసులకి సాయంత్రానికి కితాబులు ఇస్తుంటే ఈరోజు సాయి కృష్ణని చంపి
నా పోలీస్కి మీరు ఎలా సస్పెన్షన్ ఇస్తారు, ఎలా రేపొద్దున కేసు కడతారు? ఎందుకు అంటే అతనికి ఇన్స్పిరేషన్ తెనాల్లో జరిగినటువంటి సంఘటన. తెనాల్లో జరిగిన సంఘటన సిఐని మీరు ఈరోజు అప్రైజ్ చేసి తనకి కితాబు ఇచ్చిన కారణంగా, తనకు సన్మానం చేసిన కారణంగా ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి పోలీసులను మేము ఎంకరేజ్ చేస్తామని మీరు, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి, మీ యొక్క డీజీపీ చెప్పిన తర్వాత ఈరోజు ఆ సిఐకి, కృష్ణలంక సిఐకి ఏం భయం ఉంటుందంటే చట్టం అంటే, లా అండ్ ఆర్డర్ అంటే ఏం భయం ఉంటుంది? న్యాయస్థానాలు అంటే వాడికి ఒక ఏకతో సమానం. ఎందుకు అంటే మీ హోమ్ మినిస్టర్కి అదే సంబంధం, మీ ముఖ్యమంత్రికి అదే భావన, మీ మంత్రికి అదే భావన. జడ్జెస్లను కొనిపడేద్దాం, నష్టం ఏం లేదు, మన దగ్గర డబ్బు ఉంది, జడ్జెస్లను కొనేద్దాం, న్యాయస్థానాలను మేనేజ్ చేద్దాం. ఈ సంఘటన సిపిగా ఉన్న రాజశేఖర్ బాబు మే 9వ తారీఖున నిందితుడిని తీసుకొచ్చిన రోజున నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం అతను చనిపోయిన రోజున ఈ విషయం ఫస్ట్ తెలిసినటువంటి వ్యక్తి సిపి. ఈ విజయవాడ సిపికి మొట్టమొదటిసారిగా తెలిసిన విజయం ఇది. ఈరోజు సిపికి తెలిసినప్పటికీ ఇతను ఏంది రౌడీ షీటరా, ఏం పర్లేదు, మన హోమ్ మినిస్టర్ గారు కాపాడుతారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, మన హోమ్ మినిస్టర్ గారు మనల్ని కాపాడతారు, ఏం ఇబ్బంది లేదని ఆ సిఐకి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి సిపి రాజశేఖర్ బాబు. నిజంగా మే 9వ తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి కొట్టి చంపేస్తే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పడేంత వరకు కూడా ఆ వ్యక్తి సమాచారం అధికారులకు తెలియకుండా ఉంటుంది అంటే అత్యంత పొరపాటు. ఈ విషయం తెలిసిన వ్యక్తి సిపి, అభయం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా సిపి. తక్షణమే సిపిని సస్పెండ్ చేసి తీరాలి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన, దురదృష్టకరమైనటువంటి విషయం, ఈ సిపికి తెలిసిన వెంటనే ఈ విషయం హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. బహుశా ఉప ముఖ్యమంత్రి దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో వెళ్ళిందేమో నాకైతే తెలియదు, కానీ ఇది ప్రాథమికంగా ఈ సమాచారం హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. కానీ హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం గత వారం 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా సమాచారం అందింది. కరెక్టేనండి, కొట్టి చంపేసిన మాట వాస్తవమే, శవాన్ని కాల్చేసిన మాట వాస్తవమే, ఎక్కడున్నారో తెలియని, మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి చేతులు నలుపుకున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. ఏమని అంటే, తెనాల్లో యువకులను కొట్టాం కదా, తెనాల్లో యువకులను కొట్టినప్పుడు ఏమని ముద్రేశాం? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, రౌడీ షీటర్లు కాబట్టి కొట్టాము. లా అండ్ ఆర్డర్ని ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం తెలుసు కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక అమ్మాయిని తునిలో ఒక పాపని రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నవాడు తెల్లారిపాటికి వాడిని చెరువులో పడే చంపేశాం కదా. చంపేసినప్పుడు సమాజం నుంచి మనకు అప్రిషియేషన్ వచ్చేసింది కదా. కాబట్టి సాయికృష్ణ విషయంలో కూడా అలాగే అప్రిషియేషన్ వస్తుంది, తప్పేముంది?